వరుణుడు కరుణించటం లేదు. కరువు రక్కసి కోరలు చేస్తోంది. ఎల్నినో పంజా విసురుతోంది. నాయకులు మాత్రం పంతాలు వీడటం లేదని బస్తీమే సవాలంటూ పౌరుషాలకు వెళ్తున్నారు. తెలంగాణలో నీళ్ల పంచాయతీకి తెరపడటం లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య వాటర్ వార్ కంటిన్యూ అవుతోంది. ప్రాజెక్టుల క్రెడిట్ ఫైట్ కోసం ఇరు పార్టీల నేతలు తహతహలాడుతున్నారు. అన్నదాతలు మాత్రం ఆగమైపోతున్నారు. తెలుగు రాష్ట్రాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులైనా వర్షాలు కురవకపోవడంతో కరువు కోరలు చిక్కుకుంటున్నాయి. అయితే ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది తెలంగాణ సర్కార్. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఎల్నినోపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. పగటిపూట సోలార్ విద్యుత్ వినియోగం పెంచి ఆర్థిక భారం తగ్గిస్తామన్నారు. అసలు ఎల్నినో అంటే ఏంటి, దీని ఇంపాక్ట్ ఏంటి, దీని ప్రభావం ఎవరెవరి మీద ఉంటుంది, ఏ రంగాలపైన ఉంటుంది, సైంటిస్టులు చెప్పినట్టుగా ఆ రంగాలపైన ఉంటే వాటి వల్ల ఏర్పడేటువంటి ఇబ్బందులేంటి, ఆ పరిణామాలు కొన్ని వేల కిలోమీటర్లు దాటి మనం చివరికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులు, మన గ్రామాలు, మన ప్రాంతాలు వర్షాధారం వల్ల తక్కువ నీటి వనరులు వస్తే ఆ తక్కువ నీటి వనరులతో కూడా మనం పంటలు పండించుకునేటువంటి పంటలు ఏ పంటలు ఉన్నాయి, ఏ పంటలతో మనం నష్టపోకుండా ఆర్థికంగా నిలదొక్కోవచ్చు అనేటువంటి అంశాలను కూడా వారు వివరించారు. వాటి తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో పాల్గొన్నటువంటి పెద్దలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఈ సైంటిస్ట్ చెప్పేటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా వరకు లైవ్లో కూడా టీవీ ఛానల్స్ వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఈ కార్యక్రమాన్ని విరివిగా ప్రజల దగ్గర చేర్చడం కోసం వారి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే కరువు, కరువు అంటేనే కాంగ్రెస్ అంటోంది గులాబీ దళం. దేవాదుల నీళ్లేవి, ఎత్తిపోతలెక్కడా అంటూ ప్రశ్నలు సంధిస్తోంది. సమ్మక్క బ్యారేజ్ నుంచి ఏపీకి 105 టీఎంసీల నీళ్లు వెళ్లాయంటోంది బీఆర్ఎస్. ప్రభుత్వం 1.9 టీఎంసీలు మాత్రమే ఎత్తిందని, రేవంత్కు తిట్ల మీద ఉన్న ధ్యాస నీటి బొట్ల ఎత్తడం లేదంటోంది. దేవాదుల ప్రాజెక్టుల్లో 78 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తోంది. 73 మీటర్లు ఉంటే చాలు మోటార్లు నడుస్తాయి, కానీ పంపును నడిపించడం లేదన్నది బీఆర్ఎస్ వాదన. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని మోటార్లను పూర్తిస్థాయిలో నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. జూలై 12న బీఆర్ఎస్ ప్రశ్నించిన తర్వాతే మంత్రులు ఉత్తమ్, బట్టి విక్రమార్క, పొంగులేటి హెలికాప్టర్లో వెళ్లి హడావిడి చేశారే తప్ప క్షేత్రస్థాయిలో పంపులు ఆన్ చేయటం లేదన్నారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తన్నీరు మండిపడ్డారు. సమ్మక్క బ్యారేజ్ నుంచి జూన్ 1వ తేదీ నుంచి ఇవాళటి వరకు అంటే 51 రోజులు. ఈ 51 రోజుల్లో తరలిన నీళ్లు, కిందికి జారి విడిచిపెట్టిన నీళ్లు 105 టీఎంసీలు. 105 టీఎంసీ సమ్మక్క బ్యారేజ్ నుంచి కిందికి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళిపోయినాయి. నువ్వు ఎత్తిందెంత? 1.9 టీఎంసీ, 1.9 టీఎంసీలు. నువ్వు ఎత్తగలిగే అవకాశం ఎంత? 12 టీఎంసీలు ఎత్తస్తుండే. రోజుకు 0.25 టీఎంసీ దేవాదుల నుంచి ఎత్తొచ్చు. 10 మోటార్లు నడిస్తే రోజు 0.5 టీఎంసీ నీళ్లు ఎత్తొచ్చు. 4 రోజులకు 1 టీఎంసీ ఎత్తొచ్చు. 50 రోజులంటే దాదాపు 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉండే. నువ్వు ఎత్తిందెంత? 1.9 టీఎంసీ.
కనీసం 2 టీఎంసీలు కూడా ఎత్తలే మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు. ఇజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? నీ భాషలో చెప్పాలంటే నేను ఏం చేయాలి? రేవంత్ పాలనలో రైతులు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. లక్షెట్టిపేటలో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు, కరెంటు కోతలు, సాగునీటి అవస్థలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. పంటలు కొనరు, యూరియా ఇయ్యరు, సంచులు ఇయ్యరు, సుత్తులు ఇయ్యరు, పోని పొరపాటున కొంటే మద్దతు ధర ఇయ్యరు, బోనస్ అన్నారు, బోనస్ ను బోగస్ చేసినారు. అట్లా మాత్రమే కాదు, ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 31 నెలలు దాటి 32వ నెల నడుస్తా ఉన్నది. 4 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి. షాప్ లో దొరికే యూరియాని కేసీఆర్ ఉన్నప్పుడైతే షాపుకు పోయే అవసరం కూడా లేదు. ఆటో అన్నకో ఆటో తమ్మునికో ఒక ఫోన్ కొడితే, కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఫోన్ కొడితే యూరియా అనేది పొలం కాడికి వస్తుండే. ఇలా షాప్ లో ఉండే యూరియాని యాప్ లో ఇస్తా అని చెప్పి ఒక యాప్ పెట్టిండు రేవంత్ రెడ్డి. అందుకే కేసీఆర్ గారు చెప్పిన ముందే, మోసపోతే గోసపడతాం, ఓటేసేటప్పుడే ఆలోచించుకోవాలని చెప్పిండు. మరోవైపు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2.5 ఏళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనపై చర్చకు సిద్ధమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఉద్యోగాల గురించి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు మహేష్ గౌడ్. కేసీఆర్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వర ప్రాజెక్టుతో 1,00,000 కోట్లు గోదావరిలో పోసారని ఆరోపించారు మహేష్ గౌడ్. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఎక్కడ ఉన్నాం మనం? వాటర్ కెనాన్స్, బాష్పవాయువులు, విద్యార్థుల మీద మీరు చూపినటువంటి పోలీసు బలం దేనికి నిదర్శనం? ఇది ఎవరికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవాలు బేరీజ్ వేసుకోవాల్సింది రాష్ట్ర ప్రజలు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగాలు, సకల సౌకర్యాలు, పేదవాడి జీవిత బాగోగులు ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ పేటెంట్. సర్ పేరిట ఇయ్యాల మీరు నానా అజాయి చేసి పేదవాడి యొక్క ఓటును దొంగిలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని కాపాడే ప్రయత్నంలో పేదవాడి ఓటు పోకుండా జాగ్రత్త పడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓట్లు దొంగిలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని అడ్డుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రి గారు మేము దాన్ని సీరియస్ గా తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇస్తా ఉంది. దీంట్లో మాకు ఎవరూ సాటి రారు. కేంద్రంలో బీజేపీ పాలన 12 సంవత్సరాలుగా చూసుకున్నారు పేద ప్రజలు. ఎవ్వడికి ఒరిగిందేమీ లేదు. పోయిన 10 ఏళ్లలో అరాచక పాలన చూసుకున్నారు. ప్రజలు రెండింటిని బేరీజ్ వేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, పేద ప్రజల పార్టీ, పేద ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజాస్వామ్య మొత్తానికి తెలంగాణలో కరువుపై రాజకీయ దొరవు మారుమోగుతోంది. కౌంటర్ ఎన్కౌంటర్తో హీటెక్కిస్తున్నారు అధికార విపక్ష లీడర్లు. అప్రమత్తంగా లేకుంటే భారీ మూల్యం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో రానున్న రోజులు ఎలా ఉంటాయన్న ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది.